సూపర్ టేస్టీ సాంబార్ కోసం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నానండి. సేమ్ కుక్కర్‌లో నేను ఉల్లిపాయ చిలుకలు, పచ్చిమిర్చి చిలుకలు, మునక్కాయ ముక్కలు, అదేవిధంగా టమాటాస్, తర్వాత దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు చీలికల్లో కట్ చేసుకున్నానండి అన్నీ కూడా. చిలకడదుంప ముక్కలు ప్లస్ బెండకాయలు యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఆనపకాయ ముక్కలు, క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు, గుమ్మడికాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాసు వాటర్, కొంచెం కొత్తిమీర వేసుకొని కుదుకున్నట్టు చేసుకుని మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి జస్ట్ 1 విజిల్ వేయించుకుంటే చాలండి. తర్వాత బానర్ పెట్టేసుకుని వాటిని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయినట్లుగా వేసి అది మంచిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వచ్చేసి ఒక పెద్ద గరిటె నిండా వేసుకొని అది కొంచెం అట్లా ఆయిల్లో మెర్జ్ అయిన తర్వాత వెంటనే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పు మిశ్రమం వేసేసుకుంటాము. అదే జార్లో మనం ఒక గ్లాసు వాటర్ వేసుకుని మొత్తం అంతా కడిగినట్టు చేసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకుంటామండి. తర్వాత